ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ సప్తమి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది, అలాగే శుభ ప్రయత్నాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం జయవారం లేదా మంగళవారం. స్థిరాస్తి సంబంధిత నిర్ణయాలకి అనువైనటువంటి రోజు. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు మంచి యోగాన్ని, వైభవాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపజేసుకోగలుగుతారు. అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ప్రయత్నపూర్వకంగా ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రగతి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల అభివృద్ధి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. సామూహిక కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు ముందంజ వేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి వ్యాపార రంగం వారికి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది. బాధ్యతలను సక్రమంగా స్థిరాస్తి రంగం వారు నిర్వహించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పుంజుకుంటుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మానసిక ప్రశాంతతని గృహపరంగా పెంచుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఖర్చులు తగ్గించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా ప్రయత్నపూర్వకంగా విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. అవమానకర సంఘటనల నుంచి మెల్లమెల్లగా బయటికి రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత ఉన్నప్పటికీ ఆందోళన కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాలను మహిళలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు ప్రతికూల పరిస్థితులు క్రమక్రమంగా సద్దుమణుగుతాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా పరిష్కరింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి క్రీడారంగం వారికి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి ఆలోచన విధానం ద్వారా వృత్తిలో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడులు రాణిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ప్రతికూలతని దూరం చేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు కూడా సవరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు విఘ్నాలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తే వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తగ్గుతాయి. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా ఉపయోగపడతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారు కూడా రాణించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకి ప్రోత్సాహాన్ని పెంచుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు పొందగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతని పెంపొందింపచేస్తుంది. వ్యాపార రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి అనుకూలిస్తాయి. మహిళల గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో బలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పెట్టుబడులు కలిసి వస్తాయి. వేదనలు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి రాణిస్తాయి. రాజకీయ రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చుల్ని నియంత్రించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ సంబంధిత ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి యోగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. బలాన్ని కూడా. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఒప్పందాలు కూడా లాభిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహపరమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు పునఃప్రయత్నాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తిపరంగా ఉన్నప్పటికీ చిరు ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి మహిళలకు చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మనం కొన్ని నియమానుసార విధి విధానాలని కనుక పాటించినట్లయితే జ్యోతిష శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి ఉన్న అవినాభావ సంబంధరీత్యా మానవుడు అదృష్టకరమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. వీధి చివర మూసి ఉన్న సందుల్లో ఇల్లు కట్టుకుంటారు చాలామంది. అది చాలా మంచిది కాదండి. వీధి చివర, ఎక్కడో చివర వీధిలో, పూర్తిగా వీధి చివరి ఇల్లు, అలాంటి సందులో చివరి ఇల్లు కట్టుకొని నివసించడం అనేటువంటిది అశుభంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అనుకోకుండా ఏదో ఒక ఆపద నెత్తిన పడుతూ ఉంటుంది. దీనికి విరుగుడు ఉపాయం ఒకటి ఉంది. ఇంటి యజమాని పుట్టినరోజు అయిన తర్వాత 8 కిలోల మినువులు ప్రవహించే నదిలో వేయాలి. అలా గనక వదిలినట్లయితే ఈ యొక్క వీధి చివర మూసి ఉన్న సందులో ఇల్లు కట్టుకున్నప్పటికీ దాని ప్రభావం పనిచేయదు అని చెప్పేసి ఋషుల వాక్కు. వాస్తు దోష నివారణకు చక్కటి ఉపాయాలు అనేటువంటివి తెలుసుకోవడం చాలా అవసరం. వంటిల్లు సరైన దిశలో గనక లేదు మీ ఇంట్లో, ఆగ్నేయ కోణంలో ఒక బల్బు పెట్టి ఉదయం సాయంత్రం వెలిగిస్తూనే ఉండండి. అప్పుడు ఆ దోషం పోతుంది. దూలం వల్ల దోషం ఉంటే దూలాలపై టైల్స్తో కప్పివేయాలి. దూలానికి 2 వైపులా పిల్లన గ్రోవులు కట్టండి. పిల్లన గ్రోవి పిలుపు అన్నట్టుగా కృష్ణ పరమాత్మ అక్కడ రక్షిస్తూ ఉంటాడనమాట. ఆ పిల్లన గ్రోవి
అట్లా కట్టాలి. దుకాణంలో అదృష్టం పెరిగి అభివృద్ధి కావాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు ప్రవేశ ద్వారం రెండు వైపులా కూడా గణపతి విగ్రహాలు పెట్టాలి. ఒక గణపతి దృష్టి దుకాణం పైన ఉంటుంది, మరో గణపతి దృష్టి బయట వైపుకు ఉంటుంది. ఈ విధంగా పెట్టాలి. ద్వారదోషం పోవాలంటే శంఖం, ఆల్చిప్పలు, సముద్రపు నురుగు, గవ్వలు బట్టలో కట్టి ద్వారానికి వేలాడదీయాలి. మీకు ఇంటికి కానివ్వండి లేక దుకాణంలో కానివ్వండి, మీ ద్వార దోషం కనుక ఉన్నట్లయితే మీరు ద్వారం పెట్టి రెండు వైపులా కిటికీలు పెట్ట మర్చిపోయారనుకోండి, ద్వార దోషమే. ఆ ద్వార దోషం పోవాలి అంటే సముద్రపు గవ్వలు ఉంటాయి చూసారా, ఆ గవ్వలు ఒక దారంలాగా కట్టేసి అంటే తోరణలాగా కట్టి రెండు వైపులా తగిలించండి. ఆ దోషం కాస్త పటాపంచలైపోతుంది. మీ దుకాణంలో తెలియకుండా దొంగతనం జరిగింది, లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగి కొద్దిగా అగ్ని ప్రమాదం జరిగింది. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? మరి దోషం పోవాలి కదా. ఒక కొత్త దుకాణం కట్టినప్పుడు పాతది పడగొట్టి లేకపోతే పాత దాన్ని కొత్తగా మార్చినా కూడా తప్పనిసరిగా మనం వాస్తు పూజ అనేది చేయాలి, లేకపోతే వాస్తు హోమం నిర్వహించాలని శాస్త్రం. అలా చేయలేదనుకోండి, భౌమ యంత్రం అని చెప్పేసి ఉంటుందండి. ఆ భౌమ యంత్రాన్ని స్థాపితం చేయండి మీ యొక్క దుకాణంలో కానీ ఎక్కడైనా సరే. అలా చేస్తే చాలా మంచిది. ఈ యంత్రాన్ని తూర్పు ఉత్తర కోణంలో కానీ తూర్పు దిశలో కానీ నేలలో 2 అడుగుల గొయ్యి తవ్వి అందులో ఉంచాలి. ఇంట్లో ఏ దోషం ఉన్నా ముఖద్వారానికి ఒకవైపు అరటి చెట్టు, మరొక వైపు తులసి చెట్టు పెట్టడం చాలా మంచిది. మీరు స్థలం కొన్నారు, చాలా సంవత్సరాలు అయిపోతుంది, ప్రతి సంవత్సరం కూడా ఇల్లు కడదాం అనుకుంటారు, కట్టలేకపోతున్నారు. దీని రీత్యా త్వరగా ఆ స్థలంలో ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా దానిమ్మ చెట్టును పుష్యమి తిథి నాడు నాటండి. ప్రతి శుక్రవారం కూడాను దానిమ్మ పళ్ళు కనుక దొరికితే ఆ దానిమ్మ పళ్ళలో గింజలన్నీ తీసి ఒక చెంచా తేనె వేసి అమ్మవారి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాదికి కూడా ఆ దానిమ్మ గింజల ప్రసాదం పంచండి. ఆ చక్కని తల్లి అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల వలన మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది సత్యం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సంగరంబున తన్విసని శాంతి పొందిన చిత్తంబుతో తమ సేన దిక్కు కనుగొని పిలుచ, ఓ కర్ణ, ఓ కృప, ఓ సుయోధన, పూరణన్నొత్తి ఎప్పుడు చెప్పుదు, ఏను నాచేతనైనంతయు చేసితి, ఇంక నిశ్చింత వృత్తి సుగతి జనగోరి తగ ముజ్జగించద బాణాసనంబో బాణములను, తెలివిగలిగి మనుండని పలికి శరశరాసనములూక్షి తీరిపై ననఘమూర్తి ఒప్ప కూర్చుండి సంభృత యోగనిష్టనుంది తేజోమయాత్ముడయ్యుండె నధిపా. చేసిన యుద్ధం చాలు అని సంతోషించి ధనుర్బాణములను పక్కన పారేసి వెనక్కి వెళ్ళి రథంలోకి పద్మాసనం వేసి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ ఒక్కసారి పిలిచాడు. ఆ పిలిచినప్పుడు, ఓ కర్ణ, ఓ కృపాచార్య, ఓ దుర్యోధన, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అని నన్ను పట్టుకుని పొడి చేశారు కదా, నేను చెయ్యగలిగినంత యుద్ధం చేశాను, చంపగలిగినంత మందిని చంపాను, చాలు
ఇక శాంతి పొందారు. ఇక యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, ధనుర్బాణములు విడిచిపెట్టారు. కీడైన మాట విన్నాను అని రథంలో వెనకాతల కూర్చుని పద్మాసనం వేసుకుని ఉత్తర క్షణంలో యోగనిష్టలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమి అదుపండి ఆయనకి? అంత ఉద్వేగంలో ఉన్నవాడు మనసుని నిలబెట్టేశాడు. నిలబెట్టేసి ఆత్మతో లయం చేసేసి మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణవాయువులని పైకి పంపించాడు. పంపించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగా చూసినటువంటి వాళ్ళెవరు అంటే ఒక్క కృష్ణ పరమాత్మ చూశాడు. వెళ్ళిపోతున్నాడు. ద్రోణుని యొక్క తేజస్సు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అర్జునుడు చూశాడు, ధర్మరాజు చూశాడు, కృపాచార్యుడు చూశాడు, సంజయుడు చూశాడు. వీరు తప్ప ఆయన యొక్క తేజస్సు శరీరాన్ని భేదించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం ఇంకెవ్వరూ చూడలేకపోయారు. కానీ దృష్టజ్యుమ్నుడు మాత్రం ఎదురు భీముడి రథం మీద ఉన్నాడు కదా, ఎప్పుడైతే ధనుర్బాణములను కింద పడేశాడో ద్రోణాచార్యుల వారు, ఆయన యోగనిష్టలో కూర్చున్నాడో ఇదే సందు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు తప్ప చిక్కడు. యుద్ధానికి ముందే చెప్పాడు, నేను ధనుర్బాణములు వదిలిపెట్టినప్పుడే చంపగలనని. ఒక్కసారి కత్తి పట్టుకుని దూకి ద్రోణాచార్యుల వారి రథం ఎక్కాడు. ఎక్కి రథముపైకి దాటి కుపితాత్మత ద్రోణు శవంబు కేశముల్ గరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్ మెడత్రుంచి వైచె సత్వరముగా మానుమను వాక్యముతో నరుడేగా తప్పు సొమ్మురమని ధర్మజుండు దివిముట్టు నిలుంగున బిట్టదల్పగన్. ద్రోణు శవంబు అన్నాడు. ప్రాణములు లేవు కానీ ద్రోణుడు ఉన్నాడనుకొని, అంటే ప్రాణం ఉందనుకొని దృష్టజ్యుమ్నుడు ఆయన యొక్క జుట్టు పట్టుకొని ఆ కంఠాన్ని కత్తితో నరికేస్తున్నాడు. అర్జునుడు చూశాడు. అయ్య బాబోయ్, గురువుగారు రావురే, వద్దు వద్దు అని అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. అవతల ధర్మరాజు గురువుగారు ముట్టుకోకు అని అరుస్తున్నాడు. ఇంతమంది అరుస్తున్న అవకాశం వచ్చింది, జార విడుచుకోకూడదని చెప్పి కత్తి పెట్టి ఆయన కంఠాన్ని తరిగేశాడు. దృష్టజ్యుమ్నుడు తరిగేసి శిరస్సు తీసి కింద మారేశాడు. అక్కడితో పరమ మహాత్ముడు, అపారమైన ధార్మిక నిష్ట కలిగిన వాడు, ఆఖరికి యుద్ధభూమిలోనే వెళ్ళిపోవాలనుకున్నవాడు, కారణజన్ముడైన దృష్టజ్యుమ్నుడు అటు ఉన్నాడు కనుక నా శిష్యులకి దోషం రాకుండా భగవంతుడిచ్చిన వరం కాబట్టి దృష్టజ్యుమ్నుడి చేతిలో తన శరీరాన్ని పడగొట్టుకుంటాననుకున్నవాడు, బ్రతికున్నంత కాలం శిష్యుల్ని పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించినవాడు, ధర్మం కోసం తన శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడినవాడు, భీష్ముడితో పాటు ఉన్నాడు కనుక భీష్ముడితో పాటే యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకొని ధర్మం తప్పకుండా చేసినన్నాళ్ళు అంత గొప్ప యుద్ధం చేసినవాడు, తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తన పక్షాన్ని రక్షించుకోవడానికి వంచనతో అభిమన్యు కుమారుణ్ణి పడగొట్టడానికి కూడా సిద్ధపడినవాడు, పరశురాముడి అనుగ్రహంతో విలువిద్య నేర్చుకుని కారణజన్ముడై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విలువిద్య సంబంధమైనటువంటి పరిణతి పొందిన వీరులందరినీ తీర్చిదిద్దినవాడు, అంతటి మహోత్కృష్టమైనటువంటి గురుస్వరూపం. అసలు భారత యుద్ధంలో ఇంతమంది అధర్మాత్ములందరూ మట్టు పెట్టబడడానికి కావలసినన్ని అస్త్రములను పాండవులకు కట్టబెట్టినటువంటి వాడు, నిస్వార్థపరుడు, జీవితంలో ఎన్నో కష్టాలు చూసినవాడు, ఉద్ధానపతనములు చూసినవాడు, బ్రతికున్నంతకాలం అందరూ కలిసి ఉండాలని చివరి వరకు తాపత్రయపడినవాడు, తన మాట చెల్లక కళ్ళ ముందు యుద్ధం జరుగుతుంటే కన్నీళ్లతో యుద్ధం చెయ్యడం వినా మార్గం లేక చేసినవాడు, చిట్ట చివరికి ఆ దృష్టజ్యుమ్నుడి చేతిలో తల తరగబడగా ప్రాణములను విడిచిపెట్టి యోగ మార్గంలో ఆఖరి క్షణంలో కూడా ఆ కొడుకు మీద మమకారం, ఆ కీడైన వార్త విన్న తరువాత ఆ ధనస్సుని బాణములను విడిచిపెట్టి తన మరణానికి ఎలా అవకాశం కలుగుతుందో కూడా నిర్భయంగా ధర్మం కోసం చెప్పేసినవాడు, యోగ మార్గంలో శరీరాన్ని భేదించి బ్రహ్మలోకాన్ని చేరిపోయి మహానుభావుడు కారణజన్ముడై మహాభారతాన్ని శాసించి తుదిశ్వాస విడిచిపెట్టాడు. కానీ ద్రోణాచార్యుల వారు ఈ భూమి ఉన్నంతకాలం స్మరింపబడుతూనే ఉంటాడు. ఆయన జీవిత చరిత్ర నుండి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అందున గురు శిష్య సంబంధానికి సంబంధించినంత వరకు ద్రోణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చేసినప్పుడు మనకి ఎన్నో విషయాలు అందుతాయి. ఒక శిష్యుడిగా మనం ఎలా బ్రతకాలి, ఎంత గురుభక్తితో ఉండాలి అన్న విషయాలు మనకు అందుతాయి.
అంత గొప్ప గురువైనటువంటి ద్రోణాచార్యుల వారి గురించి చెప్పుకోగలగడం భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషంగా భావన చేస్తున్నాను. ఒక గురువు గురించి చెప్పుకునేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఆనందాన్ని పొంది మనం ఆయన గురించి చెప్పుకోగలిగితే ఆయన ఆశీర్వచనం మనకి లభిస్తుంది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యాన్ని చూపిస్తా. కంచికామకోటి పీఠాధిపత్యం అంటే మాటలు కాదు. అటువంటి కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారు, వేరొక ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేస్తూ వ్యాస పూజ చేశారు. వారు వ్యాస పూజ చేసిన అక్షతల కోసం ఆయన ముందు బారులు తీరుతారు. అటువంటి వారు ఎందుకో చాగంటి కోటేశ్వరరావు కాకినాడలో భారతంలో ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నాడు. వాడికి పట్టుకెళ్ళి సభాముఖంగా కంచికామకోటి పీఠం తరపున ఈ వ్యాసుని పూజ చేసిన అక్షతలను బహూకరించండి అని ఎవరు పీఠాధిపతులు పరమ ప్రేమతో ఆ ప్రసాదాన్ని పంపించారు పీఠ అంతేవాసులకిచ్చి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మన ధనుర్మాస వ్రతంలో 5వ రోజు. ఇంతవరకు వ్రతం ఏమిటో చెప్పి, ఆ వ్రతానికి పాటించే నియమాలు ఏమిటో చెప్పి, ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాన్ని లోకానికంతటికీ కూడా పంచే విధానాన్ని చెప్పి, ఈ వ్రతానికి మన చుట్టూ ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా చేసేది మంచి కార్యం కనుక అనుకూలిస్తారు అని, కేవలం మనుష్యులే కాకుండా ప్రకృతి అంతా కూడా మనకు అనుకూలిస్తుందని, వాతావరణం అనుకూలిస్తుందని, దేవతలంతా కూడా మనకి సహకరిస్తారు అని ఆండాళ్ళు వివరించింది. వ్రతానికి అందరినీ కూడా సంసిద్ధుల్ని కావాలి అని అమ్మ చెప్పింది. అయితే వ్రతానికి సిద్ధపడ్డటువంటి అక్కడ చేరిన వాళ్ళందరికీ కూడా కొన్ని సంశయాలు ఏర్పడ్డాయి. సాధారణంగా సంశయం కలిగినప్పుడు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది సక్రమంగా సాగదు. ఏ సంశయం లేనివాడికి మాత్రమే విజయం చేతికి చిక్కుతుందన్నమాట. సంశయాత్మ వినశ్యతి అని అంటారు. అందుకోసం అందరి సంశయాలు తీర్చి వ్రతంలోకి వాళ్ళని ఉద్యమించేటట్టు చేయాలి. వారి వారి సంశయాల్ని మన ఆండాళ్ళు దీంట్లో తీర్చి వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని కలిగించి ఈనాటి పాసురంలో ముందుకు నడుపుతుంది ఆండాళ్. మొదటి పాసురంలో మన అమ్మ భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడని, అలాంటి తనకంటూ కలిగిన ఒక స్థానాన్ని పర స్థానము అని అంటారు. కానీ ఆ భగవంతుడిని మనం చూడలేం. అదే పరమాత్మ ఈ లోకంలో వాళ్ళకి ఉపకరించడం కోసం ఎలా సృజించాలి, ఎట్లా రక్షించాలి, ఎట్లా వీరికి దేహాల్ని మారుస్తూ ప్రళయాన్ని చేస్తూ విశ్రమింపచేయాలి అనే దానికి 2వ స్థానాన్ని వ్యూహము అని అంటారు. ఆ వ్యూహంలోంచి ఆయా కాలాలకి ఆయా అవసరాలకి తగినట్టుగా ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఈ భూమి మీద తాను ప్రవర్తిస్తాడు. అది విభవము అని అంటారు. వీరందరి యొక్క ఉనికిని కలిగించడం కోసం ప్రతి జీవిలో ప్రతి ప్రాణికి లోపల ఉంటాడట. వాడు మనిషి అయినా జంతువైనా పక్షైనా చెట్టైనా ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. దాని అంతర్యామి అని అంటారు. కానీ ఈ 4 చోట్ల భగవంతుడిని చూడాలనుకున్న వాడికి శక్తి చాలనే చాలదు. కారణం
లోపల ఉండేవాడిని చూడాలంటే ఎన్నో నియమాలు ఉన్నాయి, అవి పాటించడం మనకి చేత కాదు. అప్పుడప్పుడు ఈ లోకంలోకి వచ్చి అవతరించిన ఆ కాలంలో మనం దాన్ని చూడలేకపోతున్నాం. కాలానికి దేశానికి మనం దూరంగా ఉన్నాం. ఎక్కడో ఆయన వ్యూహ స్థానాల్లో ఉంటాట, అక్కడికి మనం చేరలేం. శాస్త్రం చెబుతోంది ఏదో పాల్కడలి అని, కానీ అది మనకి చాలా దూరం. పరమపదం అంతకంటే దూరం, అంతటా వ్యాపించి ఉంటాడు మన చుట్టూ. కానీ మన ఈ కంటికి ఆ రూపాన్ని చూడటానికి తగినటువంటి శక్తి లేనే లేదు. కానీ అప్పుడప్పుడు దాహం వేసిన వాడికి మంచినీరు త్రాగాలి అని అంటే చుట్టూ వాతావరణంలో నీరు వ్యాపించి ఉంటుంది తేమగా, కానీ మన దాహం తీరదు కదా. మేఘాల్లో నీరుంటుంది, అది మన దాహం తీర్చదు. అప్పుడప్పుడు ఎప్పుడో వాన కురుస్తుంది, అది మన దాహం ఇప్పుడు తీరడానికి పనికిరాదు. భూమి లోపలి పొరల్లో నీరుంటుంది, కానీ ఆ నీటిని మనం ఎక్కడ తవ్వుకు తాగలం కనుక దాహం వేసినప్పుడు ఎప్పుడో కురిసినటువంటి వానని పట్టి తెచ్చి పెట్టి మనకు అందించినట్టయితే ఇప్పుడు మనం దాహం తీర్చుకోగలుగుతాం. అది చాలా సులభమైనటువంటి ఉపాయం. అయితే అది కూడా నీరే దాహాన్ని తీర్చగలిగింది. అలా భగవంతుణ్ణి ఎప్పుడో తాను అవతరించినటువంటి రూపాన్నో లేక శాస్త్రములు నిరూపించినటువంటి రూపాన్నో మనకు కోరుకున్నట్టు సమయంలో మనం కోరుకున్నటువంటి ఒక వస్తువులో మనం కోరుకున్నంత ఒక ఆకృతి విశేషంలో మనకి ఎవరైనా అందించినట్టయితే మనం ఆ భగవతత్వాన్ని గుర్తించగలుగుతాం తప్ప మరో రకంగా కాదు. అలా మన కోసం మనం కోరుకున్న రూపంలో, మనం కోరుకున్న వస్తువులో, మనం కోరుకున్న రీతిలో మనకి అందే రూపాన్ని అర్చా అంటారు. ఈ అర్చామూర్తి కూడా శాస్త్రీయమైనటువంటి విధానంలో మనం సంస్కరించుకున్నట్టయితే సాక్షాత్తు పరమాత్మే అంటారు. అయితే మాట్లాడకుండా కదలకుండా మనం ఏం చెప్పినప్పటికీ కూడా తాను వింటున్నట్టుగా, ఏ శక్తి లేనట్టు ఏ జ్ఞానము లేనట్టుగానే ఉంటుంది ఒక విగ్రహ రూపంలో కూడా. అంత మాత్రం చేతకాంతి అనుకోవడానికి వీల్లేదు అని మనకు శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, ఇది సులభమైంది కనుక అన్ని గుణాలు ఇందులో నిండి ఉంటాయి. సర్వత్ర వ్యాపించిన వాడు ఇందులోనూ కూడా తాను ఉంటాడు కదా. అంచేత దాన్ని మనకి సులభమైనటువంటి, మనం ఉపాసించడానికి వీలైనటువంటి రూపము అని అంటారు మన శాస్త్రకారులు. అయితే మనం చేసింది దాంట్లో శక్తి ఉంటుందా అనే సంశయం లేకుండా ఉండాలి. దానికోసం ఒక దృష్టాంతాన్ని చూపిస్తారు. ప్రమిద మనమే తెస్తాం, నూనె మనమే పోస్తాం, ఒత్తు మనమే చేస్తాం, అగ్గిపుల్ల మనమే తెచ్చాం, దాన్ని వెలిగించి పెట్టాం. ఇప్పుడు దీపం మనం వెలిగించిందే కదా అని మనం ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నిప్పుకి తగినటువంటి శక్తి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అది నువ్వు వెలిగించిందైనా కావచ్చు, మరో రకంగా ఏర్పడ్డదైనా కావచ్చు. అలానే భగవంతుడికి భగవత్ శక్తి ఎప్పుడూ ఉండనే ఉంటుందన్నమాట. కనుక నీ కోసం సులభంగా ఒక రూపంలోకి దిగి వచ్చిన దాని యందు నీ కనుక పరిపూర్ణ నమ్మకం ఏర్పడినట్టయితే భగవంతుడిని చూడటం కోసం నువ్వు ఎక్కడికో ఎగరక్కర్లేదు, ఎక్కడికో పోనక్కర్లేదు, ఏవో చెయ్యక్కర్లేదు. కనిపించే దాన్ని పరిపూర్ణ విశ్వాసంతో విశ్వసించగలిగితే చాలు, ఆరాధన చేయగలిగితే చాలు. ఇది అర్చామూర్తి అని అంటారు. అలా మన కోసం తాను పెద్దల ద్వారా ఈ లోకంలోకి అందుతాడన్నమాట. అలాంటి వాడి దగ్గరికి మనం వెళ్ళి నోరున్నందుకు ఆయన యొక్క కీర్తిని పాడాలి, చేతులున్నందుకు ఆయనకి నమస్కరించి ఆయనకి మనకి లభించిన వస్తువులేవో అర్పించగలగాలి. అలాగే మనం చేసేటువంటి ప్రతి పని ఆయన యొక్క సేవగా మనం భావించగలగాలి. ఇది చాలు ఆయన కోసం మనం చేయవలసింది. అలా కనుక మనం చేసినట్టయితే ఏ రకమైన ఆటంకాలు ఆయన మనకి చేసే కార్యాల్లో రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు, తనెందు కావలసినటువంటి కలగవలసినటువంటి ప్రేమను తానే కలిగించుకుంటాడు. మనం చేసేటటువంటి అనేక రకాల దోషాలుంటాయి, అవన్నీ కూడా తనే తొలగిస్తాడనమాట. ఇది మన ఆండాళ్ ఈనాటి పాసురంలో మనకి స్పష్టం చేస్తోంది. భగవత్ సేవ చేయాలి అనుకునేటటువంటి, ఆ భగవత్ సేవగా తన చుట్టూ ఉండేటటువంటి సమాజంలో తన జీవితాన్ని గడపాలి అనుకునేటువంటి వ్యక్తికి భగవంతుడు అన్ని మార్గములని కూడా తానే సుగమం చేస్తాడు. దాంట్లో సంశయం లేనే లేదు. అవి ఎన్నెన్ని రకరకాలైనటువంటి, ఎంత కష్టమైనటువంటి దుఃఖములైనప్పటికీ కూడా కావచ్చు, వాటిని భగవంతుడు తప్పకుండా తొలగించి మనకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు అనేది మనకి ఇతిహాసం నేర్పినటువంటి వాస్తవం. ఆండాళ్ తల్లి ఆ విషయాన్ని ఈనాటి పాసురంలో మనకి స్పష్టం చేస్తూ 1వ పాసురంలో పరస్వరూపాన్ని నిరూపించింది. నారాయణనే నమక్కే, సర్వజగత్కారణమైనటువంటి నారాయణుడే విశ్వాసం కలిగినటువంటి మనకి తప్పకుండా కావలసినటువంటి ఫలాన్ని ఇస్తాడు అని. 2వ పాసురంలో తాను ఉండేటటువంటి ఆ వ్యూహ స్థితిని మనకి తెలియచేసింది. పాలకడలలో పవళించినటువంటి పరంధాముడు అనంటూ. 3వ పాసురంలో ఆ పరమాత్మ మన కోసం ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ఆర్తి కలిగి ఒక్కసారి రా భగవన్ అని ప్రార్థన చేస్తే అలాంటి వాళ్ళ కోసం వస్తాడు, వచ్చి ఏమైనా చేస్తాడు అంటూ
ఓంగి పెరిగి లోకాన్ని కొలిచాడే అని చూపించింది. అలాంటి స్వామే మన కోసం ఏ ఏ రూపంలోనైనా ఉంటాడు కనుక అది నీకు విశ్వాసం కలిగితే నువ్వు ఎక్కడైనా భగవంతుడిని చూడొచ్చు అంటూ వానదేవుని దృష్టాంతంగా చూపించి ఆయా దేవతలని నువ్వు ఆయా రూపాలతో కీర్తించినప్పటికీ కూడా అవన్నీ నేరుగా వెళ్ళి చేరేటటువంటిది ఆ లోపల ఉండే పరమాత్మకే కనుక ఆయనే నీకు కావలసిన అనుగ్రహిస్తాడు అంటూ వానదేవుని చెబుతూ అంతర్యామి స్వరూపాన్ని నిరూపించింది 4వ పాసురంలో. ఈనాటి పాసురంలో మన అమ్మ మనం ఏర్పరచుకున్న రూపంలో మన కోసం మన మధ్య ఉండేటటువంటి అర్చామూర్తిని గురించి నిరూపిస్తోంది. అర్చామూర్తి అంటే విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్మ అని అర్థం అన్నమాట. ఇది ఈనాటి మాయనై అనే 5వ పాసురంలో ప్రధానంగా మన అమ్మ చెప్పినటువంటి విషయం. గోపికలంతా అక్కడ చేరారు, వ్రతానికి సంసిద్ధులవుతున్నారు. అయితే ఆ చేరిన వారిలో కొన్ని సంశయాలు ఏర్పడ్డాయి. ఒక ఆమె లేచి అడిగిందట, అమ్మో మనం మంచి పని చేయదలుచుకుంటున్నామంటే ఆ మంచి పనులు ఎప్పుడూ కూడా ఏవో కొన్ని రకాల ఆటంకాలు కలిగే ఉంటాయి. మహానుభావులకు కూడా అలాంటి ఆటంకాలు తప్పలేదే. శ్రేయాంసి బహు విఘ్నాని ప్రభవంతి మహతామపి అని కదా. ఎంతెంత గొప్పవాడు దశరథ చక్రవర్తి, ఆయన శంబరాంతకుడు అని పేరు అన్నమాట. ఎంతో గొప్పవాడైనటువంటి అసురుల్ని సంహారం చేసినటువంటి వాడు, దశ దిక్కుల్లోనూ తన రథానికి ఆటంకం లేనటువంటి గతి కలిగిన వాడు అయి ఉండి కూడా తన కుమారుడికి రాజ్యాభిషేకం చేద్దాం అని అనుకుంటే ఆ ముహూర్తం కాస్త వనవాసానికి వెళ్ళేటట్టు తన ప్రాణాన్నే కోల్పోయేటట్టు చేసిందే. రామచంద్రుడు సాక్షాత్తు గొప్పవాడు పరమాత్మ అని అంటుంటారు. అలాంటి వాడికే ఆటంకాలు తప్పకపోతే అలాంటి దశరథుడిగే సంకల్పానికి విఘ్నం ఏర్పడుతుంటే మనలాంటి సామాన్యులను చేసేటటువంటి ఈ వ్రతాలకి అందులోనూ ఆయన చేసేది ఒక పట్టాభిషేక కార్యక్రమం అనుకున్నాడు. కానీ మన అనుకునే సాక్షాత్తు శ్రీకృష్ణ సేవాభాగ్యాన్ని కోరుకుంటున్నాం. ఇలాంటి మనకి ఎన్ని ఆటంకాలు వస్తాయో ఏమిటో, అది కనుక సక్రమంగా సాక్కపోతే మళ్ళీ నవ్వులు పాలవుతామేమో అని ఒక ఆమె సంశయించింది. ఇంతలో కొంచెం కాస్త వేదాంతం చదువుకున్న ఆమె మరొక ఆమె లేచి, మనం గతంలో తెలియక ఎన్నో రకాలైన పాపాలు చేసి ఉంటాం కదా, పాపాలన్నీ ఉండగా ఈవేళ చేయదలుచుకున్నటువంటి శుభకార్యం మనం చేయలేం కదా, ఆ పాపాలు తొలగితే తప్ప మన భగవంతుడి దగ్గరికి ఎట్లా వెళ్ళగలుగుతాం కనుక మన పాపాలన్నీ మనకు ఆటంకంగా ఉండగా మనం ఏం చేయగలుగుతాం. కాక మనకు శాస్త్రం చెబుతోంది చేసిన కర్మ పుణ్యమైనా పాపమైనా అనుభవించే తీరాలి కొన్ని కోట్ల జన్మలకి అయినప్పటికీ కూడా అని చెబుతుండగా అవన్నీ ఉండగా మనం ఎట్లా చేయగలుగుతాం అంది ఒక ఆమె. ఇవన్నీ విన్న మన ఆండాళ్ళ తల్లి వారికి సమాధానం చెప్తుంది ఈ పాసురంలో. పాపాలు పుణ్యాలు అనేటటువంటివి అనుభవించే తీరాలి అని మనకి శాస్త్రం చెబుతున్న మాట వాస్తవం. కానీ అసలు అవంటే ఏమిటో మనకి తెలియాలి. ఒక చిన్న పిల్లవాడు ఒకనాడు మంచి ఆనందంగా చేతిలో యాపిల్ పట్టుకొని ఉంటాడు. ఆహా ఇవాళ నా పుణ్యాలు పండాయి అనుకుంటాడు. కారణం వాళ్ళ తండ్రి గారికి ఆనందం కలిగి ఒక యాపిల్ తెచ్చి పిల్లవాడికి ఇచ్చాడు. ఒకనాడు తండ్రి గారికి కాస్త కష్టం కలిగింది, పిల్లవాడిని కొంచెం మందలించాడు. పిల్లవాడు బాధపడతాడు. బాధ కలిగించింది తండ్రి గారి యొక్క మానసికమైనటువంటి క్లేశం. పిల్లవాడికి సంతోషం కలిగించింది తండ్రి గారికి కలిగినటువంటి ఆనందం కదా. కనుక తండ్రి యొక్క అనుకూల భావన పిల్లవాడికి పుణ్యమైంది, తండ్రి యొక్క ప్రతికూల భావన పిల్లవాడికి దుఃఖం కలిగింది. పుణ్యపాపాలంటే అవే కదా. పుణ్యం అంటే ఆనందాన్ని ఇచ్చేది, పాపం అంటే దుఃఖాన్ని ఇచ్చేది. ఈ లోకంలో ఉండే ప్రాణికోటి అంతటికీ కూడా ఆనందాన్ని ఇచ్చేది భగవంతుడి యొక్క ఆనుకూల్యం. వీళ్ళందరికీ దుఃఖాన్ని ఇచ్చేది భగవంతుడికి కలిగినటువంటి క్లేశం. కనుక పుణ్యపాపాలంటే వేరే ఏవో ఇంతింత ముద్దల్లాగా బ్యాంకులో డిపాజిట్లాగా ఉండబోయి. పుణ్యం అంటే భగవంతుడికి సంతోషం కలిగితే అదే మన పాలిటి పుణ్యం అంటే. పాపం అంటే భగవంతుడికి కలిగే కోపం. భగవంతుడికి మన మీద ఎప్పుడైనా కాస్త క్లేశం కలిగితే మనం చేసిన పనుల వల్ల ఆయన మనకి దాన్ని సక్రమంగా తొలగించాలి అనుకునే కొన్ని కృత్యాలను మన చేసి చేయిస్తాడు. అవి మనకి దుఃఖాన్ని కలిగించేవి అవ్వచ్చు. అది పోవాలి అంటే మనం భగవంతుడు చెప్పినట్టుగా భగవంతుడికి ప్రీతి కలిగించే పనులను చేయగలిగితే సరిపోయి మనలో ఉండేటటువంటి కోపాన్ని తానే పోగొట్టుకుంటాడు, మన మీద అనుగ్రహాన్ని చూపిస్తాడు. అదే పుణ్యం అంటే. కనుక పాపం పోవడానికి ఒక పని, పుణ్యం కలగడానికి ఒక పని అక్కర్లేదు. భగవంతుడికి ఆయన ఆజ్ఞాపించిన రీతిలో తృప్తి కలిగేట్టుగా మనం ప్రవర్తించగలిగితే చాలును. అదే మనం చేయాలి. ఆండాళ్ తిరువడిగళే శరణం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும்
தீயினில் தூசாகும் செப்பு ஏலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. బంధువులారా చెప్పు, ఏం సంశయం లేకుండా చెప్పు. ఏం చెప్పాలి? ఆయన నామాలని చెప్పాలి. ఎట్లా చెప్పాలి? మన ఆండాళ్ తల్లి దానికి సమాధానం చెబుతోంది. ఒకటి, ఆయన నామం మాయనై, సర్వజగత్ కారణమైనవాడు, ఆశ్చర్యకరమైనటువంటి గుణములు కలిగినవాడు. ఏం చేస్తే తెలిసింది మనకది? మన్ వడ మధురమైందనై, స్థిరముగా తను ఎప్పుడూ అవతరించే ఊరు ఉత్తర మధురా నగరం. అలాంటి మధురా నగరానికి యువరాజు అయినటువంటి వాడు, బలశాలి. ఆ ఊరిలో ఉండే కంసుండి చిన్నపిల్లవాడుగా ఉంటేనే సంహరించాడు. పుడుతూనే తల్లిదండ్రుల కాళ్లకుండే సంఖ్యలు తొలగించినటువంటి మహానుభావుడు ఆ ఊరిలో ఉండే అసులందరినీ సంహరించాడు దూరంగా ఉండి. ఇది రెండవ నామం, మధురానగరపు యువరాజా అనండి. మూడవ నామం ఏమిటి? తూ ఎపెరు నీర్ యమునై తురెవనై, రాత్రికి రాత్రి తాను యమునా తీరాన్ని దాటి ఆవలిగట్టుకు చేరి ఆ యమునా తీరంలో ఎప్పుడు విహరిస్తూ రసించినవాడు, అక్కడ ఉండే వారందరినీ కూడా తను ప్రేమించినవాడు. అంతేనా? ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణి విళక్కు, గోకులంలో తోచినటువంటి కనిపించినటువంటి, అక్కడ పుట్టలేదు, పుట్టింది మధుర కానీ పెరిగింది వ్రేపల్లెలు. ఆ వ్రేపల్లెలో వారందరి యొక్క కూడా కాంతిని ప్రకాశింపచేశాడు ఆయన. యమున ఆయర్ కొలత్తినిల్ తోన్రుం మణి విళక్కు, అక్కడ ఉండేటువంటి వెలిగించనక్కర్లేకుండా ప్రకాశించినటువంటి గొప్ప దీపం వారు. ఏం చేసి ఆయన ఆ ఊరి వారందరి యొక్క గొప్పతనాన్ని పెంచాడో తెలుసునా? ఆ ఊరి వారు ఏం చెబితే, ఎలా చెబితే అలా విన్నాడు ఆయన. తాయై కుడల్ విళక్కం செய்த దామోదరన్, తన యొక్క తల్లిగారి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు. తల్లి రోటి కట్టి పారవేస్తే కట్టించుకున్నటువంటి మహానుభావుడు ఆయన. జగత్కారణమై లోకాన్ని కర్మతో కట్టేవాడు, తన తల్లి కట్టిన కట్టుబడి ఉండిపోయాడు. ఇలా తను ఊరి వారి యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపచేశాడు. జగత్కారణమైనటువంటి పరమాత్మ రోటికి కట్టుబడేటట్టు ఆవేడ ఎలా వచ్చాడో, జగత్కారణమైన పరమాత్మ మనం పెట్టుకున్న చిన్న మూర్తిలోకి తాను కట్టుబడి ఉంటాడు. మనం చేసినట్టు వింటాడు. మనం చేయవలసిందల్లా ఏమిటంటే తూయోమాయి వందు, మనం మానసికమైన పరిశుద్ధి ముందర మనకి ఏర్పడాలి. ఆయననే మనం ఆశ్రయించాలనే విశ్వాసం అటువంటి మనలో ఏర్పడాలి. ఇతరమైనటువంటి కోరికలు కోరమనేటటువంటి ఒక నిశ్చయం మనలో ఏర్పడాలి. ఇది మానసిక పరిశుద్ధి. వందు నాం తూమలర్ తూ విత్తుడు, మనం ఒక్కసారి ఆయన కోసం ఏదో చేద్దామని 2 అడుగులు ముందుకు వేశామంటే అబ్బబ్బా చాలు చాలంటాడు ఆయన. మానసికమైన పరిశుద్ధి చూస్తే మిగతావని తనకు అవసరం లేదంటాడు. మనం చేయవలసిందల్లా చేతికి ఏది దొరికితే చేతులున్నందుకు ప్రయోజనంగా తూమలర్ తూ విత్తుడు, మంచి పుష్పములను ఒకసారి చల్లి, వాయినాల్ పాడి, నోరున్నందుకు పాడి, మనసున్నందుకు ఆయన నామాన్ని చింతించి తలచి, నోరు ముందు మనసు తర్వాత అయినా పర్వాలేదు. ఇలా కనుక మనం చేసినట్టయితే ఏమవుతుందో తెలుసునా? పోయే పిഴయం, ప్రాచీనంగా గూడు కట్టుకుండే పాపాలన్నీ కూడా నశిస్తాయి. రాబోయేవి అంటకుండా ఉంటాయి. నిప్పుల్లో వేసిన దూది ఎట్లా కనిపించకుండా ఒకసారి నాశనం అయిపోతుందో అలాగా తీనిల్ తూసాగు కనుక చెప్పండి అని మన అమ్మ భగవన్నామాల్ని చెప్పడానికి మనని ప్రేరేపిస్తోంది. పాపాలు తొలగుతాయి అని చెబుతోంది. ఇక వ్రతం ప్రారంభమవుతోంది. అందరినీ ఒకసారి కలయి చూచింది మన ఆండాళ్. అంతా వచ్చినట్టే. ఆ ఊరిలో సుమారు 5 లక్షల గృహాలు ఉండేవిట. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గోపిక అనుకున్నప్పటికీ 5 లక్షల గోపికల కనుక కలయి చూస్తే కొందరు తక్కువైనట్టు కనిపించింది. అందరిని కలిపి రమ్మని కృష్ణుడు చెప్పాడు కనుక ఒక్కొక్కరిని కూడా లేపుకొని తమతో చేర్చుకునే వెళ్ళాలి అనే అభిప్రాయంతో సిద్ధపడ్డ వారందరినీ తీసుకుని మిగతా వారిని తమతో చేర్చుకోవడం కోసం ఇక బయలుదేరుతుంది. రేపటి నుంచి మన ఆండాళ్ వ్రత ప్రారంభం చేస్తూ మనం కూడా ఒక్కొక్కరిని మనతో పాటు చేర్చుకుని ఈ వ్రతంలో అవగహిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ